సుబ్బుశెట్టి బావ రానే వస్తున్నాడే. ఏంటి సల్పు సల్పని సంగీతంలో పడ్డారు. వ్యాపారం ఏమైందో? వ్యాపారం ఎక్కిరాట్లలో ఆహా అప్పిపోతే ఉరించి వస్తున్నారు, అడగపోతే తన్నబోతున్నారు. మంచి పని చేస్తున్నారు. సంగీతం ప్రాక్టీస్ చేశాం. 3 డ్రామాలు ప్రాక్టీస్ చేశాం. ఏమిటవి? ఫస్ట్ హరిశ్చంద్ర పాడమంటారా? పాడండి. చంద్రమతి ఏది? చంద్రమతి కాసేపు వస్తాడండి. కిరాయి ఇస్తే వస్తా. కదిలితే డబ్బులు అంటే ఇదిగో ఉండయ్య ఇస్తాము. ఇంటికి వస్తే అంత డబ్బులతోనే పని అంతే. అది గుర్తు పెట్టుకో. పోయే లోపు నువ్వు ఎట్టుండవు. సరే చూద్దాం. కడుపు కాల ప్రసాద్ గారు, ఆమె మహాపతివ్రత. అట్లాంటి ప్రతి ఒక్కరు డైలాగ్ పట్టుకొని నువ్వు నాటానాలే. కిరాయి ఇవ్వలేదయ్యా. ఏమనేది నేను? కష్టములు ఎట్లున్నాను, కష్టాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. ఇంత మంచి స్టేజీ పెట్టుకొని అక్కడ చూడు అమ్మవారు కూడా ఉంది. ఈడ మాట్లాడుకోవాలి కదా, కష్టాలు ఎందుకు? ముందు అక్కడ రిహార్సల్ అయితే కదా ఇక్కడ దాకొచ్చి. ఈ వారణాసి ఈ బామదురద మరదలకు చూడు, నీకు దురద పుడితే నువ్వు గీరుకో, మాకు రాయకు. ఏమండి వెరైటీ కోసం అట్లా పెట్టామండి. ఏం బాగలేదండి. ఇది నచ్చలేదా? చండాలంగా ఉంది. ఇంకోటి వాడమంటారా? వాడండి. ఎన్నో ఏళ్ళ మొదల చెవళ్ళ కుదుళ్ళు అంటున్నారు. కర్ణాటక వాళ్ళు క్యాసెట్లు పంపించమంటున్నారు. ఏమండి ఇవన్నీ కాదు, మీకు నచ్చట్లేదు కానీ మా మేష్ గారు మాచర్ల వినాయక రాజు గారు అంటే త్రూఅవుట్ ఏపీ తెలంగాణలో నెంబర్ 1. వారు నేర్పారు మెలోడీ సాంగ్ పాడతా. అసలు మెలోడీ సాంగ్ పాడతాను. మాష్ గారు నేర్పారు. నిన్ను రోడ్డు మిన్న చూసిన అసలు నీకు అది ఉందా? దాంట్లో కలుస్తుంది అది. ఆగో తొందరపడగా. నిన్ను రోడ్డు మిన్న అయ్యా మధ్యలో నీ గోల మా గోల మాకు
వనమాల లంగా ఏయ్! ఎత్తింది. ఏయ్! ఏం నువ్వు పాడేది ఆ? ఏంటి నువ్వు పాడేది ఏం పాడాను? లంగా ఎత్తింది మీ ఇంట్లో శబ్ద కాలుష్యం పెరిగిపోయింది. అంటే నేను లంగా ఏది మళ్ళీ లంగా ఎత్తున్నా. లంగా ఎత్తన్నావా ఆ. మళ్ళీ పాడు చిత్రకుమారి జాకెట్ ఇప్పు జాకెట్. అరే చిత్రకి ఇదేమంత పద్ధతిగా లేదు బావకేదో అయిన పిచ్చి కుక్క కరిసినట్టుంది వచ్చే ఏదో దాంట్లో మంచి బేరం తగిలినట్టుందని ఏమైనా కొత్త డ్రెస్ వేసింది. ఏయ్! ఆ, నీకు ఇందాక చెప్పా మా ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. చిత్ర కొత్త డ్రెస్ వేసింది, మంచి బేరం తగిలినట్టుంది. పావు డబ్బులు ఇమ్మంటే ఇవ్వడు కానీ సరే సరే మాత్రం తక్కువ లేదు జమ్మడిపోను ఏ చిత్ర నీకు ఎప్పుడు పెట్టలా? ఏంటి పెట్టేది అదే పావలా డబ్బులు ఎప్పుడు చేతిలో పెట్టలా? ఎప్పుడు ఇచ్చారండి అమ్మకి 10 రూపీస్ ఇచ్చా. అయితే నాకు 100 ఇవ్వండి అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? డబ్బులు ఏం చేసుకుంటావే? గాజులు ఎంచుకుంటాను బావా ఎన్నిసార్లు వేసుకుంటావు, ఎన్నిసార్లు పావులు కొట్టుకుంటావు? ఎన్నిసార్లు వేసుకుంటాను ఎన్నిసార్లు పాల్గొట్టుకుంటాను నా చేతులు నా గాజులు నా ఇష్టం చిత్ర గాజులు కడియాలు వద్దు కానీ పల్చటి ఉల్లి పొర లాంటి గ్లాస్కో లంగా నాకు గాజులే కావాలి ఎండాకాలం ఎయిర్ కండిషన్ లాగా ఉంటుంది. నాకు వద్దు గాజులే కావాలి ఏమండి? చిత్ర అక్క చిత్ర బావగారు హుషారుకున్నారు. ఈ ప్రొద్దు పర్వాలను కురిపిస్తారేమో. తుఫాను. తుఫాను చిన్న తిరుగు
బావ 2 సార్లు వచ్చాడు, ఆ, ఒక్కసారి ఎత్తాడా? ఆ? ఎత్తాడా అంటే దానికి ఒక విధానం ఉండాలా. ఏంటో అది? అది తర్వాత చెబుతా నెక్స్ట్ సీన్ లో. బావా ఆ, ఒక్కసారి ఎత్తు బావ. ఎత్తమంటావా? ఇది మామూలుగా కదిలే వ్యవహారం కాదండి, ఈసారి ట్రై చేద్దాం. అబ్బే. నటరాజ ప్రీతి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి. నటరాజ ప్రీతి నటనాల ఊరటి నటించు నీవని ఆకాశమై పొంగే ఆవేశం కైలాసమై వంగే నీ కోసం. జరిగింది ఒక రాసలీలా జుమ్మంది నాదం. అంత మయ్యబడినట్టే పాడారు. ఏయ్, ఏయ్, తొందరగా వేయండి, ఏమంటారా? వెయ్యండి. ఏ జేబులో పెట్టావబ్బా? నీలి కన్నుల నీడలలోన దూర వయస్సుల దారులలోన కరిగిపోయే తరుణమేదో నీలి కన్నుల నీడలలోన దూర వయసు దారులలోన కరిగిపోయే తరుణమేదో. చేద్దాం అనుకుంటా. అబ్బా తొందరగా వేయండి. తీయనిది ఈ చిరుగాలి మనసైనది. ఈ మాయనిది ఈ కన్నులెన్నది. ఏవేవో కోరికలు ఎదలో చల్లని అంటున్నది. ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి. ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది? ఏమున్నది ఇంతకు ఏమున్నది? ఏకురు ఉద్దన అంగల చాలా సతుకు. ఓ, మీ కోడి కుక్కలు కూడా తినవు పోండి. ఏమండి? ఆ, ఇదేనా తుప్పరా తుఫాను సైక్లోన్ సునామీ? ఆ, మీరు వస్తా ఒక జేబులో పెట్టుకున్నారా? ఒక జేబులో పెట్టుకొని చీరాల బస్సు ఎక్కితే ఏమైంది? ఏమైంది? ఆ మూట అనుకొని ఈ మూట కట్ చేశారు. అబ్బా, తొందరగా తీసి ఇవ్వండి, మక్కైకి ఇవ్వండి. ఈ చేతికి ఇవ్వండి. ఏమండి చెప్పండి. ఏమి వేసానో వేసా, ఇక తెల్లారిన దాకా తీసే పని లేదు. ఏమండి? ఆ శ్రీ మహాలక్ష్మి కింద పడేసి ఏమవుద్దో తెలుసా? ఆ, ఏమైంది? ఏమైతే ఆ, అట్టో పట్టరా. అంటూ తిరుగుతూ అమ్మ అట్లా కావాలా ఇడ్లీ కావాలా అని అడుక్కోవాల్సి వస్తుంది. ఏమండి అట్లే అమ్ముకుంటాను, ఈ అద్దంకి మున్సిపల్ చైర్మన్ అవుతాను. నమస్కారం చైర్మన్ గారు. రేపు ఉదయం కలపండి, చెరుముడు ఎకరాలు వస్తాను. చూసారులే కానీ తీయబోయ్. ఏమండి ఆ మాట మీరు వేయకముందు ఏమని? వేసిందాక ఎయ్యో ఎయ్యో అంటే
వేసేటప్పుడు ఎంత హుషారు, తీసేటప్పుడు ఉండద్దు. ఏమండి మా ఇంటికి వచ్చినప్పుడు మేము వేయమంటే వెయ్యాలి, తీయమంటే తీయాలి. అసలు గుర్రం గరికి మేయలేక కాదండి సచ్చింది, ఎందుకో ఒంగోని లాక్కొని పీక్కోలేక సచ్చింది. మా బాధలు మాకు. ఏంది నీకు వచ్చిన బాధ? మా ఊరు టైలర్ని ఆ, అరే అబ్బాయి ప్యాంటు లూజు కుట్రా అన్న. ఆ, సుబ్బారావు గారు ఆ. మీరు పొద్దు కూకునే పనే కదా, ఒంగునే పనే ఉందన్నాడు. ఆ. మా బాధలు మాకుంటాయి. మరి తీయండి. ఇప్పుడు ఒంగున్నావుగా తీయాల్సిందేనంటావా? తీయాల్సిందే. తీస్తారా లేదా మమ్మల్ని పిలవమంటారా? అమ్మెందుకే మధ్యలో సొమ్మిచ్చిన వాడిని ఇక్కడ నేను ఉండగా. తీరరే అమ్మో చాలా దూరం పోయేట్టుంది. ఇదే బెటర్. ఎందుకు వచ్చింది? తీయండి తీయండి తొందరగా తీయండి. ఏం జరిగింది? ఎంత పెద్ద కాంతో ఏమిటదో బావగారిది బరస్ట్ అయింది వరస్ట్గా. అబ్బా ఏమండి ఆ? నా బ్యాండ్ బరస్ట్ అయితే ఆ, మా ఊరు టైలర్ దగ్గరికి వెళ్తే ఆ, జానుడు ముక్కెత్తే కవరప్. ఆ. అదే మీ బ్యాగ్ బరస్ట్ అయింది అనుకో, మీ వ్యాపారానికే డేంజర్. చూడండి ఆ. మాకేమి కాదు. ఎంత వైశాల్యం పెంచు కదూ. తీయండి తీయండి. చూసారులే కానీ తీయండి. శ్రీరామచంద్ర ఏంటి జేబులో పెడుతున్నారు? వచ్చినప్పుడు మా సొమ్మే ఇది. ఇంతేనా? మయ సంపాదించాడు, మనం ఖర్చు పెడతాం. తినండి. ఈ పాటి దానిక ఈ మిడిసి ఆ, పాటు అప్పుడు నా కోసమే ముస్తాబా అయింది ఆ భవానీ సంఘం. ఏయ్! అట్టే మాట్లాడితేనా ఆ, కళ్ళు రాలిపోతాయి. ఎందుకు ఈ తీసుకెళ్ళి అమ్మ కట్టించుకుందామని? ఈ కాదు, మై దగ్గర ఉన్న మంచి సెట్, మై సెట్ అయితే మెమ్మకు సూట్ అవుతుంది. ఆహా, ఆ. మాకు తెలుసులే కానీ ఆ, ఏమని నాకు మాట ఇచ్చారు గుర్తుందా? చెప్పండి. అదే కొరనాటికి ఒక తెస్తామన్నారు. మా అమ్మకి దుప్పట్లు తెస్తా ఉన్నారు, నాకు ఏసీ లంగాలు తెస్తానన్నారు. ఏవి? ఏమండి మీకు అసలు విషయం తెలీదా? ఏమని? కొట్టుకు తాళం వేసాము, ఎప్పుడు? మందుల కోసం తిరుగుతున్నా, ఎవరికి? మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడని. ఆ. పాపం ఎలా ఉందండి మీ అయ్యకు? వాడి బొందలాగుందండి. సావు అంటే సావు కాదు, బ్రతుకంటే బ్రతుకు కాదు. సచ్చాడు అనగానే సంతోషంగా లోపల పోవటం, బ్రతికాడు అనగానే ఆశలు వదులుకొని బయటికి రావటం. అయినా మీ అమ్మ దయ వల్ల, ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు మయ్యి బురక తగ్గి ఎక్కుళ్ళు పుట్టింది. మీ నాన్నగారికి బాగలేకపోతే తమరెందుకంత సంతోషపడుతున్నారు? వాడు తెస్తేనే మన చేతికి గుర్తొచ్చింది. ఏమండోయ్? ఏం గుత్తి? అన్ని అబద్ధాలు చెప్పకండి. ఆ, నిన్న సాయంకాలం అమ్మ నేను దేవాలయానికి వెళ్ళాం కదా, అప్పుడు వీళ్ళ నాన్న కూడా గుడికి వచ్చాడు. ఆ, అమ్మ గుడి చాటు నుండి ఆ, ఇలా అంది. ఆ, వీళ్ళ నాన్న ఊరకుండకుండా ఏం చేశాడు? గుడి చాటుకి వెళ్ళాడు. ఆ, అమ్మ వీళ్ళ నాన్న ఆ. ఏదో గుస మాట్లాడుకున్నారు ఈ గంట సేపు. ఎంతసేపు? గంట సేపు. అది అక్కడ జరిగిన తేడా. వాళ్ళ వయసును బట్టి గంట సేపు పట్టింది. ఏమండి చింతామణి గారు, ఏమండి కార్తీక సోమవారం అయ్యా గుడికి వెళ్ళి వస్తానన్నాడు మయ్య. సరే లేని గుడికి పంపిస్తే వీళ్ళమ్మ అక్కడుండి సైకి చేసింది. ఈ సచ్చినోడు ఊరుకున్నాడు, ఓ ఎగేసుకుంటా గుడి వెనకాలకి వెళ్ళాడు. గుడానికి మా అమ్మ ఏం చేస్తుంది? గుడికి అమ్మ ఏం చేస్తుందో, పూజ చేసుకుంటుందో, పూల కోసం మాకే వెనక్కి వెళ్ళగానే ఏం చేసిందో ఏమో బిళ్ళబీటుగా పడ్డాడు. ఆ గుళ్ళో పంతులు కాంకోటయ్య గారు లేరు, ఆయన ఫోన్ చేసి సుబ్బారావు ఆ, అయిపోయింది మెయ్యి అన్నాడు. అయ్యో. పని అయిపోయింది అన్నాడు. అయ్యో నేను అప్పుడు 108 వేసుకొని ఆ, గుడికాడికి వచ్చి తీసుకొని చీరాల బాలశంకరరావు గారు హాస్పిటల్కి వెళ్ళి, ఆ, మంచి పని చేశారు. అక్కడ డాక్టర్ గారు లేరు, ఎవరున్నారు? నర్సు గారు ఉన్నారు. ఎవరు ఒకడు నర్సు గారు ఇట్లా జరిగిందని విషయం చెప్పా. ఏం చెప్పారు? ఏమండి ఆ. రేపు ఉదయం రండి, టెస్టులు చేసుకొని చెప్పలేమన్నారు. ఆ, అయితే ఏ మాటకు ఆ మాటే ఒప్పుకోవాలా. ఆ నర్సు కూడా మన చిత్రలాగా ఏది అడిగినా కాదు. అరే వాస్తవం చెబుతున్నామండి, వాస్తవాలు చెబుతున్నాం. సరే తెల్లారి పొద్దున్నే మలేరియా అన్నారు, మధ్యాహ్నానికి మలేరియా అన్నారు. ఆ, మరి ఏమండి మరి ఇప్పుడు ఏం చెప్పారు? అసలు విషయం సాయంత్రం చెప్పాడు. ఏమని? కరోనా అని. అమ్మో, దూరంగా. ఏయ్, మీలాగా గంగిరెద్దులాగా తిరగట్లేదు.
ఇట్రండి. మేము గంగ ఎదురుమా? ఆ, నువ్వేనా అంత ఇదిగా ఉంటుంది గాలి ఎదురు మా ఇంటి చుట్టూ తిరుగుతూ? మీరు తిరుగుతున్నారు గాడి తప్పి గాడిదలాగా. సరే కానీ ఇట్రండి. ఎంత సొమ్ము బాగొట్టుకున్నాను, అయితే ఎంత డబ్బు బాగొట్టుకున్నాను. అయితే ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? అసలు ఏమన్నా జరిగిందా? ఏం జరగాలి? అసలు ఏమన్నా తడయిందా? ఇప్పుడు నీ గురించి ఇక్కడ ఏమైనా అనుకుంటున్నారా? ఇక్కడ వీళ్ళు ఏమైనా అనుకుంటున్నారా? చీరాల వాళ్ళంతా ఏమంటున్నారు? ఆ, సుబ్బారావు ఆ, చీరాల నరసరావుపేట, ఆ. నరసరావుపేట చీరాల అద్దంకి కూడా షటిల్ బస్సు తిరిగినట్టు తిరుగుతున్నావు, ఆ, ఏం పని పోయినట్లేదా అంటున్నారు. ఆ. అందుకొని ఇవాళ నన్ను ఏదో ఒకటి చేసి అది పంపండి. ఇప్పుడు మీకు ఏం జరగలేదనేగా మీకు బాధ? అంతేగా, ఇద్దరు కలిసి చెయ్యండి. వారం రోజులు గుర్తుండాల. ఇద్దరం చేయాలా? అయితే అబ్బో, ఈ అమ్మ కడుపు కాల. ఒక్కటి చేస్తేనే ఎట్టుంది, ఇద్దరైతే ఎట్టుంటుందో. ఏదైనా సరే సుబ్బులు సుబి సుబి అసలే నా వయసు లేక ఆపై కలిగాలి పోత. అసలే నా వయసు లేక ఆపై కలిగాలి పోత. ఇకపై మన బతుకే మోత. ఏమండి, ఏం మోతండి? తాషాణం మోత. తాషాణ మోత అంటే ఏంటి? తాషాణం మోత తెలీదా? తెలియదండి. చెప్పండి 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 తెలీదు. తెలియదు బాబా. చెప్పండి. నిమ్మ చెప్పలా? చెప్పలేదు బాబా బాబా. చెప్పలేదండి. ప్రసాద్ గారు చెప్పలా? చెప్పలేదు. చెప్పు బాబా. త్వరగా చెప్పండి. తాషాణం మోత తెలియదు. చెప్పండి చెప్పండి. తాషాణం మోత అంటే అంటే తాషాణం మోత అంటే నాకు కూడా తెలియదు. కదిలే కళ్ళల్లోన నీవే, మెదిలే గుండెల్లోన నీవే. కదిలే కళ్ళల్లోన నీవే, మెదిలే గుండెల్లోన నీవే. ఇకపై కింద పైన నువ్వే. ఏమండి, ఎంత డబ్బు ఖర్చు అయినా, ఎంత సొమ్ము ఖర్చు అయినా నేను పైనే పైనే. పైన ఉండకూడదండి. మా మాస్టర్ గారు కూడా చెప్పాడు, వినాయకరాజు గారు. ఏమని? సుబ్బారావు గారు, నువ్వు పైన ఉంటేనే నీ పని అవుతుంది. బాబా ఒక్కసారి ఆలోచించుకో బాబా. ఆలోచించే పని లేదు. మా మాస్టర్ గారు ఏం చెప్పాడో చెప్పాడు, నేను పైనే. అతను పైన ఉండే పక్షవాతం వచ్చింది. ఆ? నా మాట ఏంది? ఆ, పైన ఉండకూడదు. పైన అంటే ఏంటో తెలుసా? ఆ, ఏంటో తెలుసా? ఆ, ఏంటి? అదే శంకుది గంట కొట్టడం మీకు ఇలా ఒక నాటకం. గోవిందా, గోవిందా. అయితే నేను కింద. తువి 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 తువి